మూడో కొండను చూస్తాను. నేను సింపుల్గా పరిచయం చేస్తాను ఈ కొండలన్నిటిని మీకు. దేని బిడ్డలారా, దేని బిడ్డలారా, 2 కొండలు గుర్తు పెట్టుకోండి. ఆరాధన కొండ, ప్రార్థన కొండ. ప్రార్థన కొండ నిర్గమకాండము 34వ అధ్యాయము. దేని బిడ్డలారా, నిర్గమకాండము 34వ అధ్యాయము. దేని బిడ్డలారా, 2వ వచనం అలాగే 4వ వచనం మనం చూద్దాం. చదవమ్మా. దేవునికి మహిమ కలుగును గాక. 2వ వచనం, ఉదయమునకు నువ్వు సిద్ధపడి ఉదయమున సీనాయి కొండ ఎక్కి అక్కడ శిఖరం మీద నా సన్నిధిని నిలిచి ఉండవలెను. 4వ వచనం, కాబట్టి అతడు మొదటి పలకల వంటి 2 రాతి పలకలను చెక్కును. మోసే తనకు యెహోవా ఆజ్ఞాపించినట్లు ఉదయమందు పెందల కాడే లేచి ఆ 2 రాతి పలకలను చేత పట్టుకుని సీనాయి కొండ ఎక్కగా. ఆమేన్, స్తోత్రం. ఏ కొండ ఎక్కాడు? ఏ కొండ? కొండ పేరు సీనాయి. మనం చెప్పుకునే కొండలో ఇప్పుడు సహవాసపు కొండ. దేవుడితో సహవాసం చేయటానికి వెళ్ళాడు. ఏ కొండ? సహవాసపు కొండ. ఎవరితో సహవాసం చేస్తున్నాడు? ఎప్పుడు లేచి? పెందల కాడనే, ఉదయమనే. చెప్పండి, పెందల కాడనే, ఉదయమనే. అందరు నోరు తెరిచి చెప్పండి. పెందల కాడనే, ఉదయమనే లేచి దేవుడితో సహవాసం చేయటకు సీనాయి కొండ మీదకి వెళ్ళాడు. దేవునికి మహిమ కలుగును గాక. మీకు ఈ అనుభవం ఉందా? దేవుడితో సహవాసం చేసే అనుభవం? పెందల కాడ లెగిసి ఉదయమనే దేవుడితో సహవాసం చేసే అనుభవం ఉందా? నాకుందా అయ్యగారు అన్నవారు స్తోత్రం చెప్పండి. భయం లేకుండా చెప్పండి. పెందల కాడ లెగుతున్నాను, ఉదయమని లెగుతున్నాను, దేవుడితో సహవాసం చేస్తున్నాను, ఆ కొండ నేను ఎక్కుతున్నాను అన్నవారు స్తోత్రం చెప్పండి. అని మీరు తప్పుగా అర్థం చేసుకోకండి. సందకాడ తొందరగా పడుకోండి. తొందరగా అంటే 7 గంటలకు 6 గంటలకు కాదు, మినిమం 10 లోపే పడుకోండి. ఏంటమ్మా? మినిమం 10 గంటల లోపే పడుకోండి. ప్రతిరోజు ఉదయం 4 గంటలకు ఖచ్చితంగా లెగటం నేర్చుకోండి. ఎన్ని గంటలకమ్మా? ఖచ్చితంగా ఉదయం 4 గంటలు లెగటం నేర్చుకోండి. ఇంకా మీకు ఇంకా మంచి అలవాటు 3 గంటలు లెగటం. లెగిసి లెగిసి దేవుడితో సహవాసం చేయండి. ఏం చేయాలి? నేను చెప్పనా తల్లి, నువ్వెంత నిద్రపోతావో అంత దరిద్రం నీ ఇంటికి వస్తుంది. నువ్వెంత గాఢ నిద్రపోతావో నువ్వెంత గాఢ నిద్రపోతావో అంటే పడుకోవడం తప్ప అని మీరు నన్ను ప్రశ్నిస్తే, దేవుడితో సహవాసం చేసే సమయంలో పడుకోవటం కరెక్ట్ కాదు. అర్థమైతే ఆమేనానండి? ఏమర్థమైంది మీకు? దేవుడితో సహవాసం చేసే కొండెక్కే సమయం అది. ఏంటంటే దేవుడితో సహవాసం చేసే కొండెక్కే సమయం అది. ఆ సమయంలో మనము దేవుడితో సహవాసంలో ఉండాలి, కానీ పడకల మీద ఉండకూడదు. ఎక్కడ ఉండకూడదు? పడకల మీద ఉండకూడదు. ఈరోజు ఇంచుమించు ప్రతి మానవుడు కూడా 11-12 గంటల వరకు మెలకుగా ఉంటూ
ఆయా రకాలుగా లోకంతో సహవాసం చేస్తూ తెల్లవారుజాముని అంటే పెందల కాడలేసి దేవుడితో సహవాసం చేయటము మానేశారు. అందుకే అనుకున్న కార్యాలు జరగట్లేదు. దేవుడు మనకి ఇవ్వాల్సిన ఏదైనా ఉంటే అది మనం పొందుకోలేకపోతున్నాం. దేని బిడ్డలారా, మనము అనుభవించవలసిన ఆశీర్వాదాలు అనుభవించలేకపోతున్నాం. దేవుని సంగమా, నువ్వెప్పుడు దేవుడితో సహవాసం చేసే అమ్మ పెందల కాడలేసి దేవుడితో సహవాసం చేసే కొండ నువ్వు ఎక్కావు అంటే సైతాన్ని నీ ఇంటి వైపు చూడడం, నీ బిడ్డల వైపు చూడడం. దేని బిడ్డలారా, నీకున్న దేవుడిచ్చిన దేని వైపు కూడా వాడు చూడడం. కానీ ప్రసంగాలు అయితే వింటాము, కానీ మనం అమ్మా ప్రసంగాలు వింటాం, కానీ బాగా చెప్పారని మార్కులు వేస్తాము, కానీ పెందల కాడలేసి దేవుడితో సహవాసం చేయటానికి ఇష్టపడం. ఎందుకు సహవాసం చేయాలి? అది మన మేలు కొరకే. అందరు చెప్పండి, అది గట్టిగా చెప్పండి. అది మన మేలు కొరకే, అది మన బిడ్డల మేలు కొరకే, అది మన కుటుంబము, మన గ్రామము, మన దేశము మేలు కొరకే. అయ్యగారు పెద్ద వయసు వచ్చింది, పెందల కాడ లేగలేకపోతున్నా అంటారా? మీరు ఖచ్చితంగా దేవుణ్ణి అడగండి, నానా నన్ను పలానా టైం లేపని చెప్పి దేవుణ్ణి ఖచ్చితంగా అడగండి. ఏదో ఒక రూపంలో ఆ టైంని ఆయన లేపేస్తాడు. స్తోత్రాలు చెప్పండి. అనుభవం ఉంటారు, కొంతమందికి ఉంటుంది అనుభవం. ఏదో ఒక రూపంలో దేవుడిని లేపుతాడు ఆ సమయానికి. ప్లీజ్, ఆయా రకాల బాధలతో నలిగిపోతున్న మనము, ఆయా రకాలుగా ఈ లోకంలో సతమతలు అవుతున్న మనము అమ్మా పెందల కాడలేసి దేవుడితో సహవాసంలో ఉండండి. సహవాసం అనే సేనాయి కొండ మీదకి వెళ్దాం. ఏ కొండ మీదకి? ఇక్కడెక్కడ ఉంది ఆ కొండ అండి? ఇక్కడెక్కడ ఉంది కొండ? ఆ యెరూషలేము వెళ్ళాలంటారా? లేదు, నువ్వు ఇంట్లో మోకరించి ప్రార్థన చేస్తావు చూసారా, దేవుడితో సహవాసం చేస్తారు చూసారా, అదే కొండ. దేవునికి మహిమ కలుగును గాక. యెరూషలేమే వెళ్ళక్కర్లొద్దు, నిజమైన యెరూషలేము వెళ్దాం మనం అందరం. ఏ యెరూషలేము? గట్టిగా చెప్పండి, గట్టిగా. ఎక్కడుంది? పరలోక రాజ్యమే నిజమైన యెరూషలేము. ఆత్మీయ యాత్ర, ఆనంద యాత్ర, యేసుతో నూతన యెరూషలేము యాత్ర, యేసుతో నూతన యెరూషలేము యాత్ర. మీ కుటుంబాలు చక్కబడాలి అంటే అమ్మా, మీ బిడ్డల భవిష్యత్తులు చక్కబడాలి అంటే, లేకపోతే నువ్వు చేసే సేవ, లేకపోతే నువ్వు చేసే పరిచర్య, సువార్త, దేని బిడ్డలారా ఏదైనా కానీ దేవుడు దాన్ని ఫలింప చెయ్యాలి అంటే, విస్తరింప చేయాలి అంటే, నీ బిడ్డలు అభివృద్ధి చెందాలి అంటే, కుటుంబాలు అభివృద్ధి చెందాలంటే, సియోనుకి మనం చేరాలి అంటే అక్కడ చెప్పండి, పెందల కాడే లెగిసి అమ్మా సీనాయి పర్వతం అనగా దేవుడు సహవాసమైన కొండ ఖచ్చితంగా మనం ఎక్కాలి. ఉందా మనకి? సూటుగా మిమ్మల్ని అడిగేద్దాం అనుకోవట్లేను నేను. స్తోత్ర. సూటుగా అడిగానా? రై అమ్మా, దేవునికి నష్టం కాదు, మనకే నష్టం. చెప్పండి, దేవునికి నష్టం కాదు, మనకే నష్టం. యేసుప్రభు వారు అలాగే చేశారు. చూడండి, దేని బిడ్డలారా, మార్కు సువార్త 1వ అధ్యాయం
35వ వచనం చూద్దాం. అమ్మా, మార్కు సువార్త 1వ అధ్యాయము 35వ వచనం. స్వయంగా యేసు ప్రభువు వారు భూలోకంలో ఉండగా ఆయన కూడా అమ్మా సహవాసంలో ఉన్నాడు. చూడండి ఒకసారి చదవండి. ఆయన పెందల కాడని లేచి ఇంకా చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ఏం చేస్తా ఉన్నాడు? అరణ్యంలో ప్రశాంతంగా కూర్చోలేదు. దేవుని సంగమా, మన జీవితాలు కొన్నిసార్లు అరణ్యం లాగానే ఉంటాయి. మన కుటుంబాలు కూడా కొన్ని సమయాలు అరణ్యం లాగానే మారిపోతాయి. మన కుటుంబంలో ఉన్న పరిస్థితులు మన కుటుంబంలో ఉన్న పరిస్థితులు కొన్నిసార్లు అరణ్యంలాగా మారిపోతాయి. అరణ్యము అనగా అర్థం ఏంటో తెలుసా? అంతా శూన్యమే. ఏంటి? ఆ సమయంలో నువ్వు ప్రార్థించాలి. ఆ సమయంలో ఎప్పుడైతే శూన్యముగా నీకు కనపడుతుందో నీ జీవితము, నీ కుటుంబం చరిత్ర, లేక దేని బిడ్డ నువ్వు చేసేది ఏదైనా కానీ శూన్యముగా కనపడుతుందో ఆ సమయంలో దేవుడితో ప్రార్థనను సహవాసను ప్రారంభిస్తుగా అరణ్యములో నీటి బుగ్గలను పుట్టించే దేవుడు ఖచ్చితంగా కార్యం చేస్తాడు. చెప్పండి, ఖచ్చితంగా కార్యం చేస్తాడు. చాలా మంది జీవితాలు అలాగే ఉంటాయి. చాలా మంది కుటుంబాలు అలాగే ఉంటాయి. అరణ్యము లాగానే ఉంటాయి. చాలా మంది ప్రయత్నాలు అలాగే అయిపోతాయి. ఎక్కడికి వెళ్ళినా ఏది అనుకున్నా, ఏది దేని బిడ్డలారా ఏది పట్టినా ఫలితమే ఉండదు. అటువంటి అప్పుడు మానవుడు కృంగిపోతా, కృషించిపోతా, బాధపడతా ఉంటాడు. కృంగిపోయి బాధపడిపోయి కృషించిపోవటం కంటే నేను ఒక మాట చెప్తాను. పెద్దల కాడ లెగిసి ప్రతిదినము ప్రార్థన సహవాసము యేసుతో చేస్తే, ఆయనతో నువ్వు సహవాసం చేస్తే దేని బిడ్డలారా నీ ఎడారు బ్రతుకును ఆయన గొప్ప అద్భుతంగా మార్చబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఆయనకు అసాధ్యం అంటే ఏమీ లేదు. చెప్పండి, ఆయనకు అసాధ్యం అంటే గట్టిగా చెప్పండి. ఏమీ లేదు. నమ్మిట నీ వల్ల అయితే సమస్తము సాధ్యమే. ఆయనకు అసాధ్యం అంటే ఏమీ లేదు. ఈరోజు దేవుని బిడ్డ సావాసపు కొండ. ఏ కొండ? ఈ సావాసు కొండలోకి వెళ్ళాలి అంటే ప్రతిదినము ప్రతిరోజు ఉదయకాలమే లేగాలి, పెందల కాడే లేగాలి. రోజు 1 గంటని చేయండి. పెందల కాడే లేచి 4 గంటలుగానే లేగండి. అయ్యగారు మెలకు రావట్లేదు అంటావా? మెలకు తెచ్చుకో, ప్రయత్నించు. ప్రయత్నించేవాడు ఎప్పుడు కూడా ఓడిపోడు. ప్రయత్నించేవాడు ఎప్పుడైనా సరే దేవుని సహాయం చేత తప్పగా చెప్పండి గెలుస్తాడు. ఈరోజు దేవుని బిడ్డలారా, ఏ ఇంట్లో చూసినా, ఎక్కడ చూసినా, ఏ పరిస్థితి చూసినా ఎంతో భయంకరంగా ఉంది. కొంతమంది చెప్పుకుంటున్నారు, కొంతమంది చెప్పుకోలేకపోతున్నారు. ఏం చెప్పండి? కొంతమంది చెప్పుకుంటున్నారు, కొంతమంది చెప్పుకోలేకపోతున్నారు. చెప్పుకుని కొంతమంది సేవకుల దగ్గర, దేవుడి దగ్గర బాధపడి కన్నీరు కార్చే వాళ్ళు కొందరైతే లోపలే కుమ్ములిపోయేవారు. ఏంటమ్మా? లోపలే మనస్సులోనే దిగులు చెందుతూ కుమ్ములిపోతున్న వారు అందరూ. ఇంతేనా నా బ్రతుకు, ఇదేనా నా జీవితము అన్నవారు అందరూ. అటువంటి వారికి నేను ఇచ్చే సలహా ఏంటంటే, ఎవరితో సహవాసం చేసేంత వరకు నాకు తెలియదు, కానీ ఈ రోజు నుంచి, ఈ వాక్యం విన్న తర్వాత నుంచి, ఈ మాట విన్న తర్వాత నుంచి నువ్వు క్రీస్తుతో సహవాసం చేయటం మొదలుపెట్టు. నీ పక్షాన అన్ని సమస్తము ఆయనే కార్యం చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా, గ్లోరీ, థ్యాంక్ యూ జీసస్. దేని బిడ్డ ప్రతి చీకటిని పారదోలుతాడు ఆయన. నేను సత్యం చెప్పనా? గాఢ నిద్ర కూడా ఒక చీకటే.
ఆయనతో సావాసం చేపట్టడం కూడా ఒక చీకటే. ఆయనతో సావాసం అనేది ఎక్కడ చెప్పండి? బంధములో మనం ఎప్పుడూ ఉండాలి. అందుకే అపొస్తలుల సావాసం అందును, బోధ అందును, రొట్టె విరుచుట అందును మనం ఉండాలంట. చెప్పండి, ఎడతెగక ఎందులో ఉండాలి? అపొస్తలుల బోధ అందును, సావాసం అందును, రొట్టె విరుచుట అందును ఎడతెగక మనం ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. అర్థమవుతుందా తల్లిలారా? అమ్మ అర్థమవుతుందా? అయ్యా అర్థమవుతుందా? ఏ సావాసంలో ఉండాలి? యేసుతో సావాసం. అందరూ చెప్పండి. ఎప్పుడు చెయ్యాలి? మనకు మెలకు వచ్చినప్పుడా, లేకపోతే ఇంకా నువ్వు పెందల కాడ మనం లేగాల? మోసే గారు ఆయనకి మెలకు వచ్చినప్పుడు లేచాడా? పెందల కాడే ఆయన లెగిసి సిద్ధపడి వెళ్ళాడా? సిద్ధపడండి. పెందల కాడే దేవుడితో సావాసం చేయడం సిద్ధపడండి. నువ్వు ఇంతవరకు ఏదైతే చూడలేకపోయావో, ఏదైతే పొందలేకపోయావో, ఏదైతే అనుభవించలేకపోయావో, నీవు క్రీస్తుతో సావాసం చేయటం మొదలు పెడితే అవన్నీ అనుభవించగలవు. ఎవరిస్తారు? నువ్వెవరితో సావాసం చేస్తున్నావు ఆ క్రీస్తే నీకు సమస్తం ఇవ్వగలడు. ఆయన ఇవ్వగలడు. అందుకే దేని బిడ్డలారా, 3వ కొండను మీరు ఎలా రాసుకున్నారు? సావాసపు కొండ. అందరు చెప్పండి, ఏ కొండ అది? ఓకే, ఆ కొండ అనుభవం మనకు ఉండాలి. ఏ కొండ అనుభవం? ఓకే, దేని బిడ్డలారా, మరొక కొండను చూపిస్తాను, దేని బిడ్డలారా.